ట్రాఫికింగ్ అనేది చాలా ప్రధానంగా మనకి కనపడుతుంది. మానవ అక్రమ రవాణా మనుషుల్ని అక్రమ రవాణా చేసిన మగవాళ్ళనైతే అవయవాలు డొనేషన్స్ పేరుతోనే చేస్తున్నారనేది మనం వింటున్నాం. ఇందులో ప్రధానంగా మహిళల అక్రమ రవాణా అంటే ప్రాస్టిట్యూట్ కేంద్రాలు, టూరిస్ట్ ప్లేసులు తీసిపోయి అక్కడ పబ్బులు, హబ్బులలో, గబ్బులలో పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా బాలబాలికలకు సంబంధించి వచ్చినప్పుడు ఈ బాలబాలికలకు సంబంధించి వీళ్ళని తీసుకెళ్ళటం, గర్ల్ చైల్డ్‌నేమో కొంతకాలం పెంచి వాళ్ళని విదేశాలకి వాళ్ళకి పని వాళ్ళగా లేకపోతే మగపిల్లలనైతే బెగ్గర్స్‌గా కూర్చోబెట్టడం, ఆడపిల్లలనైతే ప్రాస్టిట్యూట్ కేంద్రాలకు తరలించడం, ఏ విధంగా ఉన్న ఇళ్లల్లో పని మనుషులుగా పెట్టుకోవటం, ఏ విధంగా చూసినా హ్యూమన్ ట్రాఫికింగ్ నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ లెవెల్‌లో కూడా మానవ అక్రమ రవాణా అయితే అనేది ఉన్నది. సో దీని మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం అయితే ఉన్నది. పాలకులు ఎవరైతే ఉన్నారో పాలకులు ఇప్పటికే ఎన్‌జీఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ పెద్ద ఎత్తున దీని మీద పనిచేస్తున్నాయని చెప్పుకోక తప్పదు. సో ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాల్లో మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. అవి మర్డర్ కేసులా లేకపోతే అడ్రస్లే ఉండవు కొన్ని సంబంధించి. ఉపాధి మార్గాలకు పేరు చెప్పేసి అక్కడ తీసుకెళ్తుంటారు. వాళ్ళు కిడ్నీ మార్పిచ్చి చేస్తారు, విదేశాలకు అమ్ముకుంటారు. ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావడానికి పాస్పోర్ట్ ఉండదు, దిక్కు ఉండదు, దివాణం ఉండదు. అందుకోసం ఎవరైనా ఒక దేశానికి ఇంకో ఇతర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు దౌత్య సంబంధ కార్యాలయాలు లింకప్తో వెళితే ప్రభుత్వం సంబంధించినటువంటి వాటితో పాటు ముందుకు వెళ్ళడం వల్ల వాళ్ళ జీవితాలు బాగుంటాయి. ఆ వైపుగా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. సో అందుకోసం పాలకులకు సంబంధించి, ప్రభుత్వాలకు సంబంధించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. దీనికి సంబంధించి సపరేట్ విభాగాలను కూడా పెట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అట్లయితేనే హ్యూమన్ ట్రాఫికింగ్ ఏదైతుందో మానవ అక్రమ రవాణాని ఆపగలుగుతాం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన పేసి మనం చేస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో 2,21,000 మంది మానవ అక్రమ రవాణాకు గురయ్యారట. సో అందుకోసం మానవ అక్రమ రవాణాకి సంబంధించి ఏదైతే ఉన్నదో ఇది ఇస్తుపోయేది. మళ్ళీ ఇంకా 4 రెట్లు పెరిగింది, 6 రెట్లు పెరిగింది, 10 రెట్లు పెరిగింది అనేది మనం పత్రికల్లో, టీవీల్లో, మ్యాగజైన్స్లో మనం చదువుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. సో ఇది ఏమంతా ఆ సమాజానికి మంచిది కాదు, ఆ ఊరికి మంచిది కాదు, ఆ రాష్ట్రానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. దీన్ని ఖచ్చితంగా కోకటి వేళ్లతో ఈ మాఫియా అని ఏదైతే ఉందో ఖచ్చితంగా వాటిని తొక్కేయాలి, పాతాళనవుతూ తొక్కి బొందబెట్టాల్సిన అవసరం అయితే ఉన్నది. 2021, 2024 మధ్య మహిళలే 30,000 మందికి పైగా మిస్ అయినట్టుగా మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏందనేది ఆ కేసులకు సంబంధించి రెఫరెన్స్ లేదు, అసలు అడ్రస్ లేదు. వీళ్ళు ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఏదైతే ఉమెన్ ట్రాఫికింగ్ వైపు వెళ్ళారు. ముఖ్యంగా పిల్లలకు సంబంధించి కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది నేను తెలియజేస్తాను. ఇట్లాంటి పరిస్థితిని అధిగమించాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఎన్‌జీఓలను నడుము బిగించి చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. సో తప్పైన పిల్లలకు సంబంధించి చేయాలి. చైల్డ్ రైట్స్ 10, 9, 8 పనిచేస్తూ ఉంది. మా ఉమెన్కి సంబంధించి అనేక చట్టాలు ఉన్నాయి. మానవ అక్రమణకు సంబంధించి చేయాలి. సో మానవ అక్రమ రవాణాలు ప్రధానంగా ఉన్నాయి. మనుషులు అయితే ఆర్గాన్ అమ్ముకోవటం, మహిళలనైతే ప్రాస్టిట్యూషన్ కేంద్రాలకి, ఇదే టూరిస్టు పబ్బులకి, గబ్బులకి అమ్ముకోవటం, విదేశాలకు అమ్ముకోవటం, పెళ్ళిళ్ళకి అమ్ముకోవటం, పని మనుషులుగా అమ్ముకోవటం, అంటే పని చేసుకోవడానికి పనివారులుగా అమ్ముకోవటం ఇవన్నీ ఉన్నాయి. పిల్లలనైతే వాళ్ళని బెగ్గర్స్గా చేయటం, మళ్ళీ వాళ్ళని కొంచెం పెద్ద అయిన తర్వాత ఎంతో కొంత అమ్ముకోవటం ఇవన్నీ ఉన్నాయి. పెంచుకోవడానికి సంబంధించి చట్ట ప్రకారం పెంచుకోవచ్చు భారతీయులకు సంబంధించి. కానీ ఇక్కడ మాఫియా ఏదైతుందో మానవ అక్రమ రవాణాకు సంబంధించిన మాఫియా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇది ఒక బిజినెస్ లాగా జరుగుతుంది. దీని మీద పార్టీలకు అతీతంగా, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా చేయాలి. ముఖ్యంగా నిరక్షరాస్యత, వెనకబడుతనం, పేదరికం ఇవన్నీ ఉన్నాయి. ఉపాధి పనులకు సంబంధించి మీరు ఒక కరువు పనులు అయితే ఉపాధి పనులకు సంబంధించి మీరు ఖచ్చితంగా దాన్ని 200 రోజులు పెట్టండి, తప్పేం లేదు. ఉపాధి ఉన్నప్పుడు వాళ్ళు రూపాయి సంపాదించుకుంటారు. మిగతా వ్యవసాయ సీజన్లో రూపాయి సంపాదించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి ఉంటుంది. మీరు సాధ్యమైనంత మటుకు ప్రభుత్వాలు ఆ వైపుగా ప్రత్యేక ప్రణాళికల ద్వారా ముందుకు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. సో మీరు ఆ విధంగా చేస్తారని మనం చేస్తూ ఉన్నాం. సో చేయకపోతే అది రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా ఎంతో నష్టం చేస్తుంది అనేది చెప్పుకోక తప్పదు. ఆ విధంగా ప్రభుత్వాలు ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. సో మిస్ అయిన వాళ్ళని పోలీసులు పట్టుకొచ్చినా కూడా అదొక సమస్య. దీనిది కూడా తప్పుంది, వాడిది కూడా తప్పుంది అని అంటారు. వీళ్ళు పాపం ఉపాధికో, బ్రతుకు తెరువుకో, లేకపోతే సినిమాల మీదో, టీవీ రంగం మీద పిచ్చితోనో, క్రేజ్తోనో అటు వెళ్ళారనుకోండి, తెలియనితనంతో. సో వాళ్ళని తీసిపోయారు. ఒకవేళ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ బాలికలు కానీ, ఆ యువతులు కానీ వచ్చిన తర్వాత పెళ్లి కావడం కష్టంగా ఉంది. వీళ్ళ మీద ఒక రకమైనటువంటి పరోక్షంగా వెలివేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని అవగాహన పెంచాలి. ఉపాధి ఈ ట్రాఫికింగ్ మీద ఏదైతే ఉందో మానవ అక్రమ రవాణా మీద ప్రజలకు అవగాహన పెంచాలి ఒకటి. రెండోది, ఉపాధి మార్గాలు బాగా ఉన్నప్పుడు ఇట్లాంటి సమస్యలు ఉండవు. తరచూ ఎన్‌జీఓస్ ఏదైతే ఉన్నాయో, ప్రభుత్వం ఏదైతే ఉన్నాయో అవగాహన సదస్సులు నిర్వహించడం ద్వారా, ముఖ్యంగా సినిమాల్లో పోవచ్చు అని, లేకపోతే అక్కడ ఫారిన్లో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి అవి అక్కడ నెలకు 1,00,000 వస్తాయి, నెలకు 4 లక్షలు వస్తాయని చెప్పేసి మభ్యపెట్టి వీళ్ళని తీసుకుపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత
పాస్పోర్ట్లు వాళ్ళు గుంజుకొని ఇట్లా రకరకాల విదేశాలకు వెళ్ళినప్పుడు ఇవన్నీ పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. అందుకోసం వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఇదంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, హ్యూమన్ ట్రాఫికింగ్ ఏదైతే మానవ అక్రమ రవాణాన్ని కూకటి వేళతో తుంచివేయాలి. దాన్ని ఒక్లైనర్ పెట్టి 100 మీటర్ల లోతు తవ్వి బొందబెట్టాల్సిన అవసరం ఉంది. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి. సో నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ పెద్దలారా, మిత్రులారా.